లక్ష్మీదేవి కాసుల పేరుంది. బాబ్బా! ఏమన్నా ఉందా అసలు? పోగులు కూడా. హాయ్ అండి. ఈ చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ మీకు రామరప్పాళ్ళు అంకమ్మ తల్లి గుడి అందరికీ తెలిసే ఉంటది కదా! అక్కడ కండక్ట్ చేస్తున్నారండి. ఆల్రెడీ డిసెంబర్ 28నే స్టార్ట్ అయిపోయింది. జనవరి 18 వరకు ఉంటదంట. మార్నింగ్ 10 నుంచి నైట్ 9 PM వరకు అండి. ఎంట్రన్స్ ఫీజ్ ఏం లేదు. ఫ్రీ ఎంట్రన్స్ తో హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి. చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అంటే మీకు బడ్జెట్ షాపింగ్ కదా! సో ఇక్కడ మీకు 1000కి 4 టాప్స్ ఉన్నాయి. మీకు టాప్స్ కూడా ఉన్నాయి. ఫ్యాన్స్ స్ట్రైట్ ఫ్యాన్స్ జత అయితే 500, సింగిల్ అయితే 300 తీసుకుంటున్నారు. యాక్చువల్లీ చేనేత హస్తకళ ఎగ్జిబిషన్స్ అంటే మనకి హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా, చెక్క లైక్ అట్లా. ఈ ఎగ్జిబిషన్స్ లో అవేం లేవండి. జస్ట్ క్లాతింగ్ అండ్ ఫ్యాన్సీ జ్యువెలరీ, చిన్న ప్లాస్టిక్ లైక్ ఆ ఐటమ్స్ అంతవరకే ఉన్నాయి. కానీ హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే లేవండి. చున్నీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సారీస్ మీకు ఇక్కడ 150 నుంచి స్టార్ట్ అయిపోతాయండి. డ్రెస్సెస్ 800 నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో ఇంకా ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, ఎంతెంత కాస్ట్ లో ఉన్నాయో నేను మీకు చెప్తా ఉంటా. మీరు అలా కలెక్షన్స్ చూస్తా ఉండండి. బోర్డేం కుట్టించలే. నైటీస్ కూడా 300 నుంచి స్టార్ట్ అయిపోతాయండి. ఇంకా సంక్రాంతి పండక్కి బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ ఎవరైనా చేయలేదు అనుకుంటే ఇక్కడ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి. కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. రా సిల్క్ మెటీరియల్ లో బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి. అది 150 నుంచి స్టార్ట్ అయిపోతాయంట. ఇంకా ఈ టవల్స్, లుంగీస్, ఈ కర్చీఫ్స్ ఇవన్నీ నేతలో ఉన్నాయి, కాటన్ లో ఉన్నాయి. చెక్స్ లుంగీస్ కూడా వైట్ ఉంది అండ్ చెక్స్ లోనూ ఉన్నాయి. సో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అన్నమాట. మీకు పట్టు చీరల్లో కూడా వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, ఉప్పాడ, మాధవరం లైక్ ఈ పట్టు చీరలు కూడా ఉన్నాయండి. స్టార్టింగ్ 2500 నుంచి మొదలు అప్ టు 8000 వరకు ఉన్నాయంట. సో మీకు అసలు కలెక్షన్స్ ఎలా ఉంటాయి, కొన్ని మీకు ప్రైజెస్ నియర్ బై చూపిస్తానండి. మీకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటది కదా, లైక్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో దట్ మీకు బ్రీఫ్ గా తెలిసిపోతుంది కదా అన్నట్లు. అన్ని కలెక్షన్స్ ఉన్న పెద్ద షాప్ ఇది ఒక్కటేనండి. క్లాతింగ్ ఇంకో షాప్ ఉంది కానీ బట్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్న షాప్ అన్నమాట. చిన్న నుంచి పెద్ద అమౌంట్స్ వరకు, పట్టు చీరల నుంచి కాటన్ చీరల దాకా అన్ని షాపింగ్ చేసేసుకోవడానికి ఇది ఒక్క షాప్ చాలా. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎట్లాగూ షాపింగ్ చేయలేము. ఎగ్జిబిషన్స్ రూపేనా వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్ గా వీవర్స్ దగ్గరే మనం షాపింగ్ చేసుకుంటే మనకి ప్రైసెస్ తగ్గుతుంది అండ్ వాళ్ళని మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం కదా. సో వాళ్ళని షాప్స్ వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో మనం కూడా అలాగే ఎంకరేజ్ చేయాలి కదండి. సో మీకు ఇది రీజనబుల్ గా అనిపిస్తుంది అనుకుంటే ఇక్కడ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి. చేనేత హస్తకళ ఎగ్జిబిషన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా. సో వాళ్ళ దాకా ఈ వీడియో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకు అంటే డైరెక్ట్ గా నేతల నుంచే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో షాపింగ్ చేసుకోవచ్చు కదా. ఇవే ఐటమ్స్ మనం షాప్స్ కి వెళ్తే ఇంకా చాలా చాలా ఎక్స్పెన్సివ్ పెట్టుకుంటాం కదా. డిఫరెంట్ సారీస్ కలెక్షన్స్ ఉన్న ఇంకొక షాప్ అండి. దీంట్లో 1800 నుంచి స్టార్టింగ్ 5000 వరకు ఉన్నాయంట. ఇక్కడ సారీస్ కూడా ఒక బ్లాక్ సారీ చూపిస్తాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఎగ్జిబిషన్ లో మీకు ఏమైనా నచ్చిందేమో కమెంట్ చేయండి. ఆ క్రీమ్ కలర్ సారీ, బ్లాక్ కలర్ సారీ, ఆ బ్లాక్ కలర్ దాని మీద పెయింట్ వేసింది కదా, అది పెయింట్ అనుకుంటున్నాను. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. 3000 చిల్లర లైక్ అట్లా చెప్పాడు ఆయన. ఇంకా మీకు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కూడా ఉన్నాయిలే కానీ సారీస్ కలెక్షన్స్ అయితే ఇంకా అంతేనండి. ఇక్కడ నుంచి మీకు కర్టెన్స్, బెడ్ షీట్స్, సోఫా కవర్స్, ఫ్రిజ్ కవర్స్ లైక్ అట్లా ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సింగిల్ కార్ట్ మీద అయితే 200 నుంచి స్టార్ట్ అయిపోతాయండి. డబుల్ కార్ట్ మీద అయితే 700 లైక్ అట్లా ఉన్నాయి. మీకు ఏసీ బ్లాంకెట్స్ కూడా ఉన్నాయండి. 1100, 1500, 1600 లైక్ అంత డిఫరెంట్ కేటగిరీస్ అట్లా కూడా ఉన్నాయి. ఇంక మీకు బడ్జెట్ షాపింగ్ చాలా అంటే చాలా కాటన్ అండి. ఎంత బాగుంటాయో అసలు. నేను చేనేత హస్తకళ ఎగ్జిబిషన్స్ లో సమ్ టైమ్స్ నేను షాపింగ్ చేశాను కదా, సో దట్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఈ ఎగ్జిబిషన్ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఉంటే ఈ ఎగ్జిబిషన్ వీడియోలో మీకు ఏ కలెక్షన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. సారీసా, బెడ్ షీట్సా, లైక్ ఒక కార్డ్ సెట్సా, లైక్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా. సో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కామెంట్ చేయండి. నేను కొన్ని షాపింగ్ చేశాను, అది మీకు తర్వాత చూపిస్తానండి. ఎగ్జిబిషన్ చిన్నదే కానీ కలెక్షన్స్ మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మ్యాట్స్ కూడా ఉన్నాయండి. బట్ మీరు చూస్తారు కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్స్ అవేం లేవు. జస్ట్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మాత్రమే. ఇంకా ఇక్కడ కార్డ్ సెట్స్, 3 పీస్ సెట్స్ అన్ని ఉన్నాయి కదా. కార్డ్ సెట్స్ 500, 600 లైక్ ఆ కేటగిరీలో కూడా ఉన్నాయండి. మీకు ఆ 3 పీస్ సెట్ కూడా 500 లైక్ ఆ కేటగిరీలో వచ్చేస్తుంది. మీకు ఆ స్ట్రైట్ ప్యాంట్స్ కూడా ఈచ్ వన్ 300 రూపీస్ పడుతుందంటండి. ఇంకా మీకు ఇక్కడ 1000కి 3 టాప్లు 2 టాప్లు మాత్రమే ఉన్నాయండి. సో దట్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయని తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతే. కలెక్షన్స్ మాత్రం చాలా అంటే చాలా చాలా ఉన్నాయండి. సో ఎగ్జిబిషన్ చిన్నది, కలెక్షన్స్ తక్కువ ఉంటాయేమో అని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కలెక్షన్స్ చూసారా, ఎన్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీకు కాటన్స్ లో కావాలి అండ్ చిన్న చిన్న అమౌంట్స్ లో కావాలి అనుకున్నప్పుడు చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ బెస్ట్ ఆప్షన్ అండి. ఎవరికైనా షాపింగ్ చేసిన వాళ్ళు ఉండుంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటది. లేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు చూస్తున్నారు అనుకుంటే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి.
మీకు తెలిసిందే కదా! ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్‌లో ఏమేమి దొరుకుతాయి అనేది ఇక్కడ ఒక స్టాల్ ఉందని చూపించాలి కాబట్టి అండ్ దాంట్లో ఏముంటాయో అన్నట్లు బ్రీఫ్‌గా ఉంటదిలే అని చిన్నది యాడ్ చేశానండి అంతే. సో దట్ మీకు ఎగ్జిబిషన్స్‌లో ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం కవర్ చేయాలి కదా! ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా. సో ఇవి కూడా చూపిస్తారా అంటే ఇవి ఉన్నాయి అంతే. ఇవే కాదు ఇంకా బయట మనం ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి కదా! లైక్ 20 అట్లా అవి కూడా ఉన్నాయండి. కాకపోతే ఎగ్జిబిషన్ రాని వాళ్ళు అసలు ఎగ్జిబిషన్స్‌లో ఏమేమి ఉంటాయి అని వాళ్ళకి కూడా తెలియాలి కదా! అందుకని కవర్ చేస్తా అన్నమాట. సో వేరేలా అనుకోకండి. ఇంకా ఇదంతా ఆడపిల్లలకు సంబంధించిన అడ్డా అన్నమాట. అసలు ఈ కలెక్షన్స్ అయితే 2 షాప్స్ ఉన్నాయండి. మీకు ఆప్షన్ ఉంది. అంటే ఒక్క షాపే కాదు. ఈ వీటితో పాటు మీకు జ్యువెల్లరీ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా చాలా ఎక్స్‌ప్లోర్ చేశారండి ఈసారి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్స్. కొన్ని సార్లు అంత ఎక్స్‌పోజ్ చేయరు. ఈసారి 1 గ్రామ్ జ్యువెల్లరీ కూడా బాగా ఎక్స్‌పోజ్ చేశారండి. ఈ ఫ్యాన్సీ ఐటెమ్స్ అంటారా ఇది ఓకే గానీ బట్ ఎనీహౌ నంబర్ ఆఫ్ మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది కదా! నంబర్ ఆఫ్ కలెక్షన్స్ కాకుండా డిఫరెంట్ గా కూడా ఉన్నాయండి. మీకు చూపిస్తాను. చూడండి ఫ్యాన్సీ ఎగ్జిబిషన్ ఫ్యాన్సీ జ్యువెల్లరీలో చాలా చాలా బాగున్నాయి. అండ్ మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంక ఇవంటారా పిల్లలకి యాంగ్జైటీగా ఉంటారు కదా! కాలేజ్‌కెళ్ళే పిల్లలకి ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది. అందుకని చిన్న చిన్న మోడల్స్ తెలుస్తాయి కదా! అన్నట్లు కొంచెం చేశా అన్నమాట. ఇంకా ఇక్కడ పట్టు చీరలు 10,000 వరకు ఉన్నాయంటండి. ఇక్కడ గూడా ఉప్పాడ, మంగళగిరి లైక్ అట్లా చాలా కేటగరీస్ చెప్పాడు. బట్ ఎనీహౌ 1500 నుంచి మొదలు 10,000 వరకు ఉన్నాయండి సారీస్. ఇక్కడ గూడా కలెక్షన్స్ బానే ఉన్నాయి. అండ్ చిన్నగా అంటే కాదు. కొంచెం ఎక్కువ కలెక్షన్సే ఉన్నాయి. చూసారు కదా! కలెక్షన్స్ ఎంతున్నాయో. కరెక్ట్‌గా ఫెస్టివ్ టైమ్‌లో భలే పెట్టండి చేనేత హస్తకళ ఎగ్జిబిషన్. ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టు చీరలతో సహా షాపింగ్ చేసుకోవచ్చంటే ఇక్కడ హ్యాపీగా విజిట్ చేసేయొచ్చండి. అన్నీ మీకు కలంకారీ రిలేటెడ్ ఐటెమ్స్ అండి. చీరలైనా, డ్రెస్ మెటీరియల్స్ అయినా లైక్ టాప్స్ కానీ, నైటీస్ కానీ అన్నీ మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా చక్కగా ఆయన స్టిక్కర్ కూడా అంటించేశారు. మీకు ప్రైసెస్ కూడా తెలిసిపోతుంది కదా! ఏది ఎంతలో ఉందా అనేది. మొత్తం వీడియోలో నేనొక్కళ్ళేనే నన్ను సపోర్ట్ చేసింది. "ఏమ్మా వీడియో తీసుకుంటున్నావా? వీడియోలో చూపించనా?" అడిగారు. యాక్చువల్లీ ఇలా సపోర్ట్ దొరికినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ తీసుకుంటే తీసుకున్నారులే అన్నట్లు వదిలేశారు. ఆళ్ళేమో "చూపించండమ్మా బాగా చూపించండి. మీ వీడియో చూస్తేనే కదా మాకు జనాలొస్తారు" అని చెప్పారనమాట. సో, వాళ్ళు అంత ఆశగా చూపిస్తున్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. మీకిక్కడ జెంట్స్‌కి కుర్తా పైజామా సెట్ ఉందండి. మామూలు షర్ట్స్, హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ లైక్ అట్లా గూడా ఉన్నాయి. అండ్ చిన్న పిల్లలకి కూడా ఓన్లీ షర్ట్స్ మాత్రమే ఉన్నాయండి. 250 నుంచి స్టార్ట్ అయిపోతాయి చిన్న పిల్లలకైతే. జెంట్స్‌లో అయితే 300 లైక్ అట్లా అన్నమాట. మీకు ఆ పైజామా సెట్ కూడా 1000 రూపీస్ పడుతుందంటండి. అండ్ డిఫరెంట్ ఇంకా లోపల కలెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. చిన్న పిల్లల కలెక్షన్స్ కూడా కాటన్‌వి ఎంత బాగున్నాయో అసలు. షర్ట్స్ ఒకటే ఉన్నాయనుకున్నారు. ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి. చూపించలేదు కదా అని మళ్ళీ లేవనుకున్నారు. ఫ్యాన్స్ అండ్ పైజామా సెట్ కింద సెట్ ఉండాలి కదా! అది కూడా ఉంది. అబ్బా! ఇంకా ఇక్కడి నుంచి మందిరమే అడ్డా. చూసుకున్నాళ్ళకి చూసుకున్నంత కలెక్షను. ఎంత బావుందని అసలు ఎన్ని నంబర్ ఆఫ్ కలెక్షన్స్ పెట్టారండి. యాక్చువల్లీ ఈ చేనేత ఎగ్జిబిషన్స్‌లో కొంచెం తక్కువ ఎక్స్‌ప్లోర్ చేస్తారు. బట్ ఈ ఎగ్జిబిషన్స్‌లో మాత్రం ఈ ఎగ్జిబిషన్‌లో పర్టిక్యులర్‌గా ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా చాలా ఎక్స్‌పోజ్ చేశారండి. లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అన్నమాట. వేలకు వేలు లైక్ అట్లా ఏం కాదు. చిన్న చిన్న అమౌంట్స్‌తో షాపింగ్ చేసుకోవచ్చు. వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కదా! చూడండి ఆయన ఇంకా ప్రిపేర్ చేస్తానే ఉన్నారు. సో, మనకి ఇంకా డిజైన్ ఇంక లైక్ లైక్ ఇది కావాలి అన్నా మనకి స్పాట్‌లో వాళ్ళు కస్టమైజేషన్ చేసిచ్చేస్తారు కదా! ఇప్పుడు కొన్ని నాకు ఈ బీడ్స్ కావాలి. లేదంటే నాకు ఈ పెండెంట్‌కి సెట్ చేయండి. అట్లా డిఫరెంట్ పెండెంట్స్ కూడా ఉన్నాయి. మీకలా సెట్ చేయమన్నా సెట్ చేస్తారు కదా! స్టోన్స్ లోను ఉన్నాయి. పూసలోను 2 కలెక్షన్స్ ఉన్నాయండి. ఓన్లీ పూసల దండలు లైక్ అట్లా అనుకోవద్దు. స్టోన్స్ లో కూడా మీకు బయట క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ లైక్ అట్లా ఉన్నాయి. లైక్ అంతే మోడల్ అండి. అసలు ఈ కాసుల పేరు చూపిస్తాను మీకు. కాసుల పేరు చాలా అంటే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. పెద్దవాళ్ళ కాసుల పేరు అండ్ మీకు ఫస్ట్ లో చూపించాను కదా లక్ష్మీదేవి కాసుల పేరు ఎంత బాగుందో కదా! అదొక్కటే హైలైట్ గా ఉందండి. మిగతా కాసుల పేర్లు మళ్ళీ విడిగా ఉన్నాయి. బట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. బట్ పెద్దవాళ్ళు పెట్టుకుంటే అబ్బా! లక్ష్మీదేవి ఉన్నట్టే ఉంటారు కదా! అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే అసలు లక్ష్మీదేవి కాస్ట్ పేరు చూసినప్పుడైతే ఇక్కడ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. లైక్ బ్రాస్లెట్స్ కానీ, మాటీలు కానీ, చెంపసూరాలు కానీ, నల్లపూసలది కానీ, లైక్ డిఫరెంట్ చైన్స్ గానీ, లాకెట్స్ కానీ ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు. నేనైతే చేనేత ఎగ్జిబిషన్స్ లో కొంచెం ఎక్కువ ఎక్స్‌పోజ్ చేసింది దీంట్లోనే అనుకుంటున్నా. పోగులు కూడా, రింగ్స్ కూడా ఉన్నాయి. రింగ్స్ ఒక్క బాక్స్‌లే ఉందిలే కానీ రిమైనింగ్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. చాలా ఎంత బాగున్నాయో అసలు పెండెంట్స్ కత్తి ఇంకసలు పోగులు కూడా బానే ఉన్నాయి. బట్ చిన్న చిన్న పోగులు గాని, పెద్ద పోగులు గాని వాటెవర్ వీటన్నిటికన్నా నాకసలా
ఈ చిన్న చిన్న చైన్స్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. మీకు దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేశాను కానీ బట్ లైట్ షేడింగ్ వచ్చిందండి, అందుకని కొంచెం దూరం నుంచి చూపించాను. చూడండి ఆ దండ, ఆ మొత్తం అంతా కాసుల పేరు కింద చూడండి, ఆ లైన్ కాసుల పేరు లైన్ అన్నమాట. మీకు ఇక్కడ క్లారిటీగా అర్థం ఉంటుంది కదా, ఒక చోట బాగా క్లారిటీగా తీసాను, కాసుల పేరు సెట్ వరకే చూద్దురు. అన్ని చూడండి, ఆ పట్టీలు, బ్రాస్లెట్స్, ఆడపిల్లవి మగపిల్లలవి చంపస్వరాలు ఎంత బాగున్నాయి. ఇదే అసలు ఎంత బాగుంది అనుకుంటున్నారు ఆ కాసుల పేరు. లక్ష్మీదేవి కాసుల పేరు హైలైట్ అండి ఈ వీడియో మొత్తానికి. ఎన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి అసలు. ఇవన్నీ మళ్ళీ మీకు ఆర్గానిక్ కడ్డీలు, అదే దీని పూజ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని, బట్ అన్ని ఆర్గానిక్ రిలేటెడ్ ఐటమ్స్ అండి. ఇంకా ఇవన్నీ మీకు తెలిసిందే కదా, స్ట్రీట్ షాపింగ్ లైక్ అట్లా అన్నమాట. సరే, ఓవరాల్ గా ఈ వీడియో మొత్తం చూసాక ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ లేదంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అనిపిస్తుందా? ఎనీహో, ఇప్పటి వరకు నా వీడియో చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి అందరికీ.